విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. గురూజీ, లక్ష్మీ సరస్సులో ఎవరు గొప్పవారు? చూడు నాయన, సూర్యచంద్రుల్లో ఎవరు గొప్పవారు అన్నట్టే ఉంది నీ ప్రశ్న. ఒకరోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవి ప్రాధేయపడింది. స్వామి, నేను నిరంతరం పాదసేవ చేస్తున్నాను, నిన్ను ఎప్పుడు కొలుస్తున్నాను కదా, నాకు ఒక మంచి వరం ఇవ్వచ్చు కదా అని ప్రాధేయపడంగానే తదాస్తు అన్నారు. నీకు అష్టైశ్వర్యములు వసగుతున్నాను, నీకు సిరి సంపదలు వసుకుతున్నాను, కాబట్టి నిన్ను ఎవరైతే కొలుస్తారో వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యము సిరి సంపదలు వాళ్లకు కలుగుతుంది అని చెప్పగానే ఆనందపడిపోయింది లక్ష్మీదేవి. ఇట్టే గమనించినటువంటి సరస్వతీదేవి వెంటనే బ్రహ్మను ప్రాధేయపడింది. స్వామి, అక్కడ లక్ష్మీదేవికి విష్ణుమూర్తి మంచి వరాన్ని ప్రసాదించాడు, ఆ ప్రకారంగా నాకు కూడా ఒక మంచి వరం ఇవ్వాలి, కానీ లక్ష్మి కంటే నాకు గొప్పగా ఉండాలని కోరింది. వెంటనే నవ్వుకున్నాడు బ్రహ్మ. అలాగే తదాస్తు అని చెప్పి నీకు అఖండమైనటువంటి జ్ఞానసిద్ధి నీకు వసగుతున్నాను అనగానే ఆనందపడింది. స్వామి, జ్ఞానసిద్ధి అంటే ఏంటి? చూడు, నిన్నెవరైతే నిరంతరం కొలుస్తారో వాళ్లకు జ్ఞానం, నీకు వాళ్ళకు మంచి చదువు, విద్యాబుద్ధులన్నీ కూడా రాగలదు, కాబట్టి జ్ఞానం అనేది చాలా గొప్పది అని చెప్పగానే ఎలా అని ప్రశ్న వేసింది సరస్వతి. చూడు, ఎప్పుడైనా సరే సిరి సంపదలు కానీ ధనం కానీ ఎవరైనా దొంగలించవచ్చు, తస్కరించవచ్చు, అతను ఖర్చు పెట్టి బికారి కావచ్చు, కానీ జ్ఞానం కలిగినటువంటి వాడు, జ్ఞానం సిద్ధించిన వాడు ఎప్పుడు కూడా బికారి కాలేడు. అతనిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎవరు కూడా దొంగలించలేరు. కాబట్టి రెండిట్లో ఏది గొప్పది? నువ్వే ఆలోచించు. కాబట్టి సరస్వతి ఆనందపడి చాలా ముగ్ధురాలైపోయింది. కాబట్టి మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, నిరంతరం మనం సరస్వతీదేవిని ఎవరైతే కొలుస్తారో వాళ్ళ జ్ఞానంతో పాటు మళ్ళీ అనేకమైన ఉచ్చస్థితికి చేరగలరు అన్న విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి మనం నిరంతరం సరస్వతీదేవిని ప్రార్థన చేయాలి. విద్యా వినయం భూషిత, విద్యను వినయంగా నేర్చుకోవాలి. విద్య అభ్యాసం కూసు విద్య, నిరంతరం విద్యార్థిగానే మనం నేర్చుకోవాలి. ఆ ప్రకారంగానే విద్వాన్ సర్వత్ర పూజ్య, విద్య గలవాడు అన్ని చోట పూజించబడతాడు అన్న విషయాన్ని కూడా గమనించాలి. అందువలన మన నిరంతరం కూడా మనం చదువు, రీడింగ్ అనేది చాలా ముఖ్యము. మనం ఎన్ని కావాలంటే అన్ని చదివితే మనకు ఉచ్చమైనటువంటి స్థితి కూడా ఉంటుంది, దాన్ని ఎవరు కూడా దొంగలించలేరు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.